చాలా బాగున్నాం. మా చిన్నోడు బుజ్జి అడుగులు వేయడం అయితే స్టార్ట్ చేశాడు. ఇక నుంచి ఇంకో 2 రోజులు అయితే పరుగులే అనమాట. ఇప్పటికే అన్నీ లాగేయడం తీసేయడం చాలా ఎక్కువయ్యాయి. ఇంక వీడు అడుగులు వేయడం స్టార్ట్ చేశాడు కదా, ఇంకా అస్సలు ఆపలేము. ఫుడ్కి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. వీడు అడుగులు వేస్తున్నాడు కదా అని నేనైతే పెద్ద సాహసమే చేస్తున్నాను. అరిసెలు ట్రై చేస్తున్నాను అనమాట. అసలు అరిసెలు నేను ఎప్పుడు ఎవరు చేయడం చూడలేదు కూడాను. ఫస్ట్ టైం అయితే ట్రైలు పెద్ద సాహసం అనే చెప్తున్నాను. ఎందుకంటే ఈ పిండి వంటలు అవి నేను ఎప్పుడు ఎంతగా ట్రై చేయను. మా ఇంట్లో స్వీట్స్ అవి పెద్దగా ఇష్టపడరు. ఎప్పుడో మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పండగలకి వాళ్ళు చేస్తుంటారు నాకు ఇష్టమైనవి అని చెప్పి. కానీ నేనైతే ఇంటి దగ్గర అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు. కొన్ని వీడియోస్ అయితే చూశాను. ఒక 10 రోజుల నుండి అనుకుంటున్నాను చేద్దామని. మొత్తానికి ఈరోజు అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు వీడు బోర్ల పడినప్పుడు బొబ్బట్లు కూడా అప్పుడు మా అక్క వచ్చి హెల్ప్ చేసింది. ఇంకా గడప దాటినప్పుడు అలా చిన్న చిన్న సెలబ్రేషన్స్ అన్నీ ప్రతిదీ నా సొంతంగా చేయాలని అయితే వీడి విషయంలో అనుకున్నాను అనమాట. చూసారు, ఇక్కడ నేను పిండి జల్లిస్తుంటే పక్క నుంచి వచ్చి లాగుతున్నాడు. చిన్న అడుగులు బాగానే వేస్తున్నాడు. అంటే 1 ఇయర్ అయిపోయింది, కానీ 1 ఇయర్ 2 మంత్స్కి వీడు స్టార్ట్ చేశాడు. మా పెద్దోడైతే 1 ఇయర్ ఫస్ట్ బర్త్డేకి స్టేజ్ మీదకి నడుచుకుంటూ వచ్చేసాడనమాట. ఒక్కొక్కరు కొంచెం ఫాస్ట్ స్లో ఉంటుంది కదా, అయినా మా పెద్దోడికి ఫుల్ మసాజులు చేసి గట్టిగా తయారు చేశాను. వీడికి నాకు వీడి టైంకి పెద్దగా ఓపిక రాలేదు అస్సలు. వీడు కూడా కొంచెం సెన్సిటివ్ అనమాట. ఏవైనా హోమ్ రెమెడీస్ ఇలాంటివి పాటిస్తే వీడికి అస్సలు సెట్ అవ్వదు. ప్రతిదీ డాక్టర్స్ చెప్పింది అలానే. ఇంకా మా వారైతే అరిసెలు ఎందుకు చేయడం, శ్రమ ఎందుకు, తెచ్చేస్తాను అన్నారు. బాగుంటాయి ఇక్కడ విజయవాడలో అరిసెలు. అవి చాలా ఫ్రెష్గా మంచిగా దొరుకుతాయి. కానీ నేనే నా చేతితో ట్రై చేస్తాను, చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పి ట్రై చేస్తున్నాను. ఇదిగోండి పిండి అయితే ఇలాగ నొక్కి పెట్టుకోవాలంట. తడి పిండి అయి ఉండాలంట కదా. చాలా వీడియోస్ చూశాను. మొత్తానికి ఫైనల్గా ఒక వీడియో చూసి కరెక్ట్ మెజర్మెంట్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి కదా. ఎందుకంటే మనం ఫస్ట్ టైం ట్రయల్ కాబట్టి మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి చూసుకుంటే ఏమో వస్తుందేమో అని ఆలోచన అనమాట. కొంచెం బెల్లం కొంచెం షుగర్ కలిపి చేయమన్నారను. పాకంకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బేబీస్ ఒక్కొక్క మైల్ స్టోన్ అలా రీచ్ అవుతూ ఉంటే హ్యాపీనెస్సే వేరబ్బా. ఇంకా అడుగులు వేయడం అయితే అయిపోయింది. ఇంకా చక్కగా మాటలు రావాలి. మాటలు మా పెద్దోడికి చాలా ఇబ్బంది పడ్డాను. వీడికైనా కొంచెం కరెక్ట్ టైంకి వస్తే బాగున్నాను. ఎందుకంటే నాకు చిన్న పిల్లలకి మంచి శ్లోకాలు అవి నేర్పించాలని చాలా సరదా. మా పెద్దోడి విషయంలో కూడా నేను చాలా అనుకున్నాను. వాడిని కూర్చోబెట్టి నేను చిన్నప్పుడు మంత్స్ బేబీగా ఉన్నప్పటి నుండే అన్నీ కూర్చోబెట్టి చదివేదాన్ని. కానీ ఎందుకో అప్పుడు టైం బ్యాడ్ అనమాట. అలా 5 ఇయర్స్ దాటిపోయి కానీ మాటలు రాలేదు. ఇంకా ఇప్పుడు వచ్చేసాయి కానీ అంత క్లారిటీ కూడా రాలేదు. వీడికైనా చూడాలి కొంచెం మాటలు కరెక్ట్ టైంకి వచ్చేస్తే బాగున్నాను. మేమైతే అస్సలు టీవీ కానీ ఫోన్ కానీ వీడికి ఇవ్వట్లేదు. వాడు ఉండేటప్పుడు కూడా నేనైతే అస్సలు ఫోన్ అయితే మాత్రం అస్సలు చూడట్లేదు కూడాను. ఎందుకంటే మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు కదా. అంటే పెద్దోడికి కూడాను ఫస్ట్ 1 ఇయర్ దాటాక చాలా అల్లరైతే చేస్తారు కదా. అస్సలు తినకపోతే అప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. వీడికి మాత్రం అస్సలు ఇవ్వట్లేదు. ఇదిగోండి లైట్ ఉండపాకం అవ్వాలని చెప్పారు, అలానే అయ్యింది. ఇప్పుడైతే పిండి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసి తర్వాత అయితే పిండి వేసుకుంటున్నాను. అరిసెలు చేసేటప్పుడు ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది. అంటే పిండి వేయడానికి ఒకరు, తిప్పడానికి ఒకరు. కానీ మరి ఏం చేస్తే ఎవరు లేనప్పుడు ట్రై చేస్తున్నాను. మా వాడిని అయితే చిన్నోడు లేచే ఉన్నాడు. వాడిని హై చైర్లో కూర్చోబెట్టి నేనైతే ఈ అరిసెలు అయితే ట్రై చేస్తున్నాను. నువ్వులు వేసిన అరిసెలు కూడా బాగానే ఉంటాయి. నేను ఇక్కడ పిండిలో కొంచెం నువ్వులు వేసి కలిపేస్తున్నాను అనమాట. పైన కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అరిసెలు చూస్తే కొంచెమే చేశాను. ఒక 2 గ్లాసెస్ పిండి, తక్కువే, 1/2 కేజీ కూడా కాదు. నేను దుర్గమ్మ అమ్మవారికి కూడా మొక్కుకున్నాను. అరిసెలు చేసి అరిసెలు బాగా వస్తే అమ్మవారికి కొంచెం అరిసెలు చిన్న సారిలాగా పెట్టి, అంటే చీర పెడదామని మొక్కుకున్నాం. అమ్మవారికి కొంచెం పెట్టి మిగతావి వీడి చేత అడుగులు వేయిద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. ట్రై చేద్దాం ఎలా వస్తుందో చూద్దాం మరి. చూస్తే బాగానే వచ్చింది. అరిసెల్లానే అవుతూ ఉంటాయి.
అరిసె ఆయిల్లో వేయగానే పొంగితే అరిసె అంటే అదే కరెక్ట్గా వచ్చినట్టు అంట. చెప్పాను కదా, చాలా వీడియోస్లో చూశాను. నేను ఎప్పుడు ఎవరు అరిసెలు చేయడం కూడా నేను రియల్గా అయితే చూడలేదన్నమాట. ఎందుకంటే మా ఇళ్ళల్లో పిండి వంటలు అంటే అరిసెలు ఎప్పుడు చేసుకోము. అరిసెలు తినాలనిపిస్తే కొనుక్కోవడమే తప్ప ఇంట్లో ఎప్పుడు చేయలేదు నాకు తెలిసిన తర్వాత. ఇంకా అరిసె చాలా ఆయిల్ని అయితే పీలుస్తుంది కదా, అరిసెలు నొక్కడానికి ఏవో ఉంటాయి మన దగ్గర, మరి అవి ఇంకేం లేవు కాబట్టి ఇలాగా మా వాడి ఫుడ్ స్మాష్ చేసేది ఉంటుంది కదా, దాంతోనైతే నొక్కి పెట్టి తీసాను. ఇదేదో ఐడియా బాగానే వచ్చింది, బాగానే వర్కౌట్ అయింది. మంచిగా ప్రెస్ అయ్యి ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేసాయి. అరిసెల్లాగే ఉన్నాయి, పర్లేదు, ఓకే. వేడి వేడి నూనెలో అరిసె వేయగానే పూరిలా పొంగాలని చెప్పారు, అలానే పొంగుతున్నాయి బాగానే. అబ్బా, ఫస్ట్ టైం గ్రాండ్ సక్సెస్ అనమాట. నేను చేసి వచ్చేలాగా చూడండి మా వాళ్ళు ఇండ్లంతా ఎలా చేశారో. కాసేపు హై చైర్లో కూర్చోబెట్టాను, ఇంకా ఎక్కువ టైం ఉండరు కదా, మరి ఏం చేస్తాం చూడండి, అరిసెల్లానే వచ్చాయి. నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది. అరిసె షేపు, టెక్స్చర్ అన్నీ పర్లేదు. ఫస్ట్ టైం చేశాను, ఇలా వచ్చిందని నాకు ఇది చాలా హ్యాపీ అనిపించింది. ఎంతైనా యూట్యూబ్ నిజంగా ఒక పెద్ద వరమే, తెలియని వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా. కానీ ఆ అరిసి చూడండి గట్టిగా అయిపోయింది. నేను ఎక్కువ పలచగా చేస్తాను, అది కొంచెం తిక్కుగా చేసి ఉండాల్సింది. ఇంకా అరిసెలు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇలాగ కొంచెం లైట్గా డెకరేషన్ అయితే చేస్తున్నాను. నేను ఇవన్నీ చేసేలాగా మా పెద్దవాడైతే ఫుల్ క్రాంకీ అయిపోయాడు. వాడు చాలా అల్లరి పడుతున్నాడు. కొంచెం ఇలా ఫ్లవర్స్ డెకరేషన్ చేసినంత వరకు ఊరుకున్నాడు. తర్వాత ఇంకేదో తను చెప్పిన మాటలు తమ్ముడు వినలేదని గొడవ ఒక పంచె మీద ఇలా పెట్టి టిష్యూ పేపర్స్ పెట్టి దానిపైన అయితే అరిసెలు వేశాను. ఎందుకంటే ఎంత ఆయిల్ మనం ప్రెస్ చేసినా ఇంకొంచెం ఆయిల్ అయితే ఉంటాయి కదా, మళ్ళీ పంచె పాడైపోతుందని చెప్పి ఇలా టిష్యూ పేపర్స్ పెట్టి అయితే అరిసెలన్నీ ఇలా అరేంజ్ చేశాను. ఎక్కువ ఏం చేయలేదని చెప్పాను కదా, కొన్ని. పిల్లలతోని ఫోటోలు తీయించడం అయితే చాలా కష్టమైన పని అండి బాబాయ్. కానీ ఏదో కష్టపడి అరిసెలు చేశాను కదా, అడుగులు వేయించినప్పుడు వీడియో తీద్దామని. మా పెద్దోడైతే ఆ టైం వాడికి ఇలానే, అంటే ఇంటి దగ్గర ప్రిపేర్ చేయలేదు కానీ కొన్నాం అప్పట్లో. వాడికి అరిసెలు పెట్టి అడుగులు వేయించాను, ఫస్ట్ బర్త్డే రోజే అనమాట. బర్త్డే రోజు చేయించాం. అప్పుడేం సరిగ్గా వీడియోస్ ఏం తీయలేదు. వీడికైనా కొంచెం డెకరేషన్ చేశాం కదా, వీడియోస్ తీద్దామంటే వీడైతే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. చూసారా, అరిసె మీద అడుగు పెట్టరా అంటే అరిసె మీద కాకుండా మిగతా అన్నిటి మీద అడుగులు వేస్తున్నాడు. లేదంటే అరిసె తీసుకుంటాడంట, అటు ఇటు చూస్తున్నాడు. చూసారా, అరిసె తీసేయాలి, టిష్యూ పేపర్ పెట్టి లాగేస్తున్నాడు మొత్తం. సర్దుతూనే ఉన్నాను, వాడు తీస్తూనే ఉన్నాడు. ఒక్క ఫోటో కూడా కరెక్ట్గా రాలేదు. మరి ఏం చేస్తున్నాం, ఏదో చిన్న వీడియో క్లిప్సే మిగిలి. వాడు అసలు కోఆపరేట్ చేయట్లేదు. ఒక 2-3 సార్లు పెట్టాను, ఇంకా వాడిని ఎందుకు ఎక్కువ ఇబ్బంది పెట్టడం అని చేయట్లేదు. యాక్టివ్గానే ఉన్నాడు కానీ అరిసె మీద అడుగు వేయట్లేదు, పక్క నుంచి నడుచుకొని వచ్చేస్తున్నాడు. నార్మల్గా బొమ్మలు ఉంటే మాత్రం బొమ్మలు మట్టేసుకొని వెళ్ళిపోతుంటాడు. అరిసెల మీద అడుగులు వేయరా అంటే అరిసెల పైన అడుగులు వేసుకొని రమ్మంటే రాలేదు. కానీ అరిసె తినడానికి మాత్రం మా వాడికి బాగా నచ్చింది. ఏవో 1-2 మాత్రం కొంచెం ఎక్కువ క్రిస్పీ అయిపోయి, అంటే నేను పల్చగా చేశానో లేదంటే ఎక్కువ ఫ్రై అయిపోయి నాకు తెలియదు. కానీ అన్ని అరిసెలు మాత్రం బాగా పొంగాయి. కొంచెం పల్చగా చేస్తానేమో అనిపించింది. ఎక్కడో 1-2 మాత్రం గట్టిగా ఉన్నాయి, మిగతావన్నీ చాలా బాగున్నాయి. మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఏదైనా అదే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తోని కొంచెం దగ్గరుండి చేస్తే బాగానే కుదురుతాయేమో. నేనైతే ఫస్ట్ పిండి వంటకమే అరిసెలు ట్రై చేస్తాను. ఆ చిన్నోడికి అడుగుల అరిసెల కార్యక్రమం అయితే ఇలా అయింది మొత్తానికి. అరిసెలు చేసి నేను అలసిపోలేదు, వీళ్ళు అల్లరి పెట్టి అలసిపోయారనమాట. అరిసెలు చేయడం, ఫోటో అన్నీ ఒకే రోజు అయిపోయి, అంటే తినడానికి గాబరుగా ఉన్నారు. మరి అరిసెలు అయిపోతాయి కదా అని చెప్పి నేను కొంచెం ఫోటో వరకు ఆగి తర్వాత తినడానికి ఇచ్చేసాను. చాలా తక్కువే చేశాను కదా, హ్యాపీ. ఇంకా వీడు అడుగులు ఫుల్ స్పీడ్గా నడడం స్టార్ట్ చేసేస్తాడు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.